హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో నేను ఈరోజు అయితే దమ్ బిర్యానీ అయితే చూపిస్తాను. రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఉంటుందో సో సేమ్ అలానే ఉంటుంది. టేస్ట్ అయితే చూడడానికి ఎంత చూసారు కదా ఎంత బాగుందో, సో టేస్ట్ కూడా అంతే బాగుంది. ఆ చికెన్ పీస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయింది. ఒకసారి ఏమేమి కావాలో చూడండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. సో టమాటా పేస్టు, పచ్చి కొబ్బరి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, సో ఆనియన్స్, టమోటా, పెరుగు, మెంతాకు, చికెను, సో ఇవన్నీ రెడీగా పెట్టుకొని ఇప్పుడైతే బిర్యానీ పాత్ర పెట్టేసి ఆయిల్ వేసి మసాలా ఉంటాయి కదా బిర్యానీవి, సో అవన్నీ వేసి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కొంచెం పచ్చివాసన కలిపెట్టి, సో ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే వేసేవాలి. మళ్ళీ టమోటా పేస్ట్ ఉంది కదా, సో అది వేసేసి కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసి 1 మినిట్ బాగా ఫ్రై చేయాలి. సో అవి కూడా పచ్చివాసన పోయేంత వరకు అంతా ఒకసారి కలుపుకొని రాళ్ళుప్పు అయితే వేసేద్దాము. ఇప్పుడైతే మనం ఆనియన్స్ వేసి సో మనం 1 మినిట్ అలా బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్. సో ఇది ఫ్రై అయిన తర్వాత అయితే మనం ఇంకా టమోటా అయితే వేసుకునేద్దాము. టమోటా కూడా మనకు 1 మినిట్ బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోనే మనము పెరుగు వేసేసి మెంతాకు, చికెన్ అయితే వేసుకునేద్దాము. సో ఇవన్నీ బాగా మనకి ఇంకా వాటర్ అయితే అవసరం లేదు, మనకి ఆల్రెడీ చికెన్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి సో అదైతే సరిపోతుంది. ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మసాలా అయితే వేసుకునేద్దాము. పసుపు పొడి, కారం, గరం మసాలా, ధనియాల పొడి, మటన్ మసాలా, సో ఇవన్నీ వేసి మనం బాగా 1 మినిట్ బాగా చికెన్ మొత్తం ఆ మసాలా అంతా పట్టేంత వరకు బాగా కలిపేసి మనమైతే ఇప్పుడు ప్లేట్ పెట్టి ఒక 15 మినిట్స్ కుక్ అవ్వాలి. సో మన ఆ 15 మినిట్స్ మధ్యలో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి చికెన్ అనేది అణగంటుంది కదా. సో ఇది అయ్యే లోపల మనం రైస్ అయితే రెడీ చేసుకుందాము. రైస్కి అయితే రాళ్ళుప్పు, బిర్యానీ మసాలా వేస్తాం కదా, సో అవన్నీ వాటర్లో బాయిల్ చేయాలి. మనకి తగినంత వాటర్ ఎంత కావాలో రైస్కి అంత తీసుకోవాలి. రైస్ అయితే 1 అవర్ ముందే నానపెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇలా చేయడం వల్ల ఏమంటే మనకి రైస్ ఆ మసాలాలన్నీ బాగా పడుతుంది కాబట్టి సో ఇలా ఒక 70% మనకి కుక్ అయితే సరిపోతుంది. రైస్ అయితే ఎలా ఉంది కదా, చికెన్ కూడా బాగా కుక్ అయిపోయింది. చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో. సో మనకు వాటర్ కూడా చూసారా సరిపోయింది, అందులోనే వాటర్ ఉంది కాబట్టి ఇప్పుడైతే మొత్తం కలిపేసి ఒక హాఫ్ అయితే తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ఎందుకంటే మనం ఇది దమ్ బిర్యానీ కదా, సో మనం లేయర్స్గా అప్లై చేయాల్సి వస్తుంది కాబట్టి మేము హాఫ్ తీసుకున్నాము. ఇప్పుడైతే రైస్ వేసేసి రైస్ ఒక లేయర్ వేసాము, అది కూడా కొంచెం బాగా స్ప్రెడ్ చేసుకొని మనం అందులోనే ఇంకా చికెన్ కూడా వేసేద్దాము. చికెన్ కూడా వేసేసి మళ్ళీ చికెన్ కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి, మళ్ళీ ఒక లేయర్ రైస్ వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమిటంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది ఆ మసాలా ఉంది కదా ఆ రైస్కి అనేది బాగా పడుతుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. సో ఎప్పుడైతే రైస్ కూడా వేసేసాం కదా, ఇందులోనే మనం ఫుడ్ కలర్ అనేది మేము వేసాము, అది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. మనకి రెస్టారెంట్ స్టైల్ అంటే కొంచెం ఫుడ్ కలర్ యూజ్ చేస్తాము. మేమైతే అప్పుడప్పుడే యూజ్ చేస్తాము, ఎక్కువైతే ఇది యూజ్ చేయము. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు యూజ్ చేసాము. ఇందులోనే మనకి కొత్తిమీర, పుదీనా వేసేసి ద్రాక్ష ఇవన్నీ వేసేసి మేమైతే అరిటాకు అయితే తీసుకున్నాము. సో ఇదైతే ఆప్షనల్. అరిటాకు తీసుకోవడం వల్ల అంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మనం ఇంకా మూత పెట్టేసి మంట అనేది స్లోగా పెట్టుకోవాలి, ఎక్కువ మంటలోనే ఉండాలి, ఎక్కువ మంట పెట్టకూడదు. సో ఇప్పుడైతే దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. 5 మినిట్స్ తర్వాత అయితే ఇలా వచ్చింది. చూసారా అచ్చము ఎలా ఉందంటే రెస్టారెంట్ స్టైల్లో ఉంది, చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్ కదా, చాలా బాగుంది, టేస్ట్ కూడా అంతే బాగుంది. మా అమ్మ బిర్యానీకి అయితే ఫ్యాన్స్ అయితే చాలా మంది ఉన్నారు, సో అంత బాగుంటుంది టేస్ట్ అయితే. చూస్తుంటేనే అసలు తిందామా అనేలాగుంది. ఆ చికెన్ పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉడికింది, టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. ఇంకా వేరే లెవెల్ అంటారు కదా, సో ఆ లెవెల్లో ఉంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో అందరికీ